ఇది అమరావతిలో ఆవిష్కృతం కాబోతున్న భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ ప్రాజెక్ట్పై మీ శీఘ్ర సారాంశం. ఏప్రిల్ 14, 2026న జరగబోయే ఈ లాంచ్ మన జాతీయ క్వాంటం మిషన్కు ఒక పెద్ద బూస్ట్ ఇస్తూ టెక్నాలజీ ప్రపంచంలోనే మనల్ని ముందు వరుసలో నిలబెట్టబోతోంది. మొదటిది, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గారు మన దేశపు తొలి క్వాంటం కంప్యూటర్ను లాంచ్ చేయనున్నారు. అసలు ఈ కంప్యూటర్ ఎందుకంత స్పెషల్ అని మీరు ఆలోచిస్తుండొచ్చు కదా. దానికి ప్రధాన కారణం ఇందులో ఉండే క్యూబిట్స్. మన రెగ్యులర్ కంప్యూటర్లు కాయిన్, బొమ్మ లేదా బురుసులాగా కేవలం 0 లేదా 1తోనే పనిచేస్తాయి. కాని క్యూబిట్స్ అలా కాదు. గాలిలో గిరగిరా తిరుగుతున్న కాయిన్లాగా ఒకేసారి అన్ని స్థితుల్లోనూ ఉండి ఆలోచించేస్తాయి. అందుకే కొత్త మెడిసిన్స్ కనిపెట్టడం లేదా వాతావరణ మార్పుల్ని అంచనా వేయడం లాంటి ఏళ్లు పట్టే సంక్లిష్టమైన పనులన్నీ ఇది క్షణాల్లో చేసేస్తుంది. మరింత ఫాస్ట్గా పనిచేసేదానికి ఒక భారీ సెటప్ కూడా ఉండాలి కదా. ఇక్కడే మన రెండవ అంశం వస్తుంది. అదే అమరావతి క్వాంటం వ్యాలీ. ఒక కంప్యూటర్ పెట్టడానికి ఏకంగా 8 టవర్లు ఎందుకు కడుతున్నారా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది కేవలం ఒక మిషన్ను పెట్టడానికి మాత్రమే కాదు, ప్రపంచస్థాయి ఇన్వెస్ట్మెంట్స్ను ఆకర్షించేలా ఒక కంప్లీట్ క్వాంటం ఎకోసిస్టమ్ను నిర్మించడానికి. చివరగా 2030 నాటికి అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 క్వాంటం హబ్స్లో ఒకటిగా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం ఇప్పటికే 15 టాప్ కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. సరే, ఇదంతా వినడానికి చాలా బాగుంది, కానీ మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడే స్కిల్ మన యువతకు ఉందా అన్న డౌట్ మీకు రావచ్చు. ఎగ్జాక్ట్లీ. అందుకే వేరే దేశాలపై ఆధారపడకుండా మన స్థానిక యువతకే ఈ టెక్నాలజీలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడంపైనే ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టింది. పటిష్టమైన స్కిల్ డెవలప్మెంట్, అలాగే భారీ పెట్టుబడులతో అమరావతి కేవలం ఒక ఫ్యూచర్ సిటీగాని కాకుండా ఇండియా క్వాంటం టెక్నాలజీ విప్లవానికే ఒక గుండెకాయలా మారబోతుంది.